మళ్ళీ మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ అయితే వచ్చేసింది. ఈ పిన్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని నేను క్లారిటీగా చెప్తాను. నాకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చిందో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ క్రియేషన్స్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. రోజు ఆఫ్టర్నూన్ అయితే గూగుల్ పిన్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ వచ్చి గూగుల్ నుంచి మీకు పిన్ వచ్చిందండి అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక నేను మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. మనకి ఇక్కడ చూడండి, ముంబై నుంచి వచ్చింది. ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి. ముంబై నుంచి మనకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 5 months అవుతుందండి. 3 monthsలో నా మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్లో $10 యాడ్ అయిన తర్వాతనే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ అయితే వస్తుంది. $10 కంపల్సరీ ఉండాలండి. నా $10 కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది, మీకు పిన్ పంపిస్తున్నాను అని ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన వారానికి అయితే గూగుల్ పిన్ అయితే వస్తుంది. నేను ఎలా స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ మా చిన్నపిల్లల ఫోటోస్ అన్నీ ఒక దగ్గర ఎడిట్ చేసి సాంగ్ పెట్టి షేర్ చేశాను. అప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ రాలేదు. వ్యూస్ వచ్చారు కానీ సబ్స్క్రైబర్స్ రాలేరు. అయితే నేను నెక్స్ట్ బిగ్ బాస్ పెద్ద ఫ్యాన్ అండి. బిగ్ బాస్కి ప్రతి సీజన్ కంపల్సరీ చూస్తూనే ఉంటాను. బిగ్ బాస్ 8 సీజన్ 8 వచ్చినప్పుడైతే నేను ఆ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. వాటికైతే మంచిగా వ్యూస్ వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు. అలా యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ నేను డైరెక్ట్గా కనిపించడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే, మనకి మెయిల్ వస్తుంది, మీ కంటెంట్ ఏంది అని మనకి మెయిల్ వచ్చింది. అంటే ఈ మళ్ళీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని మళ్ళీ నేను కనిపిస్తూ కొన్ని వంటలవి, కొన్ని పిల్లలవి, ఎక్కడికైనా బయటకు వెళ్ళిన వీడియోస్ తీస్తూ పెట్టాను. దానికి కూడా మంచిగా వ్యూస్ వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారు. నన్ను చాలా సపోర్ట్ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి. ఒక్క వీడియో క్లిక్ అయినా మనము మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, మనకు కూడా మానిటైజేషన్ అయిపోతుంది. ఒక్కసారి దీంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయండి. మీరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఓన్ కంటెంట్ పెట్టాలి. ఓన్ కంటెంట్ ఇలా డైలీ మీరు వీడియోస్ పెడుతూ ఉంటే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇలా వైరల్ అయిన తర్వాత మీకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారు. డైలీ ఇలా వీడియోస్ పెట్టడం వల్ల ఏదో ఒక వీడియోలు అయితే వైరల్ అవుతుంది. మీకు వ్యూస్ ఎక్కువ వచ్చిన కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది వీడియోస్ పెట్టాలి అని. యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ పెట్టండి. లాంగ్ వీడియోస్ పెట్టాలి కంపల్సరీ, కానీ షార్ట్స్ వీడియోస్ ఎక్కువ పెడితే సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ కంపల్సరీ 8 minutes ఉండాలి. లాంగ్ వీడియోస్ 8 minutes ఉంటే వాచ్ అవర్స్ కంపల్సరీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇలా మీరు డైలీ చేయడం వల్ల మీకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వ్యూస్ పెరిగిన కొద్దీ మీరు రోజు వీడియోస్ పెట్టడం వల్ల ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. మీకు కంపల్సరీ మానిటైజేషన్ కూడా అవుతుందండి. ఇంట్లోనే ఖాళీగా చాలామంది ఉంటారు. ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మన ఓన్ కంటెంట్ ఇవ్వడం వల్ల మనకి మానిటైజేషన్ అయిపోతుంది. మనకు కూడా ఇంట్లో ఉండి మనం పని చేస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ. మనకు అమౌంట్ కూడా వస్తుంది. కొంతమందికి తెలియదు యూట్యూబ్లో అమౌంట్ వస్తాయని కూడా కొంతమందికి తెలియదు. వస్తాయండి. ఇంతమంది వీడియోస్ చేస్తున్నారంటే ఏదో ఒక యూజ్ ఉంటేనే కదా ఎవరైనా వీడియోస్ చేసేది. కంపల్సరీ అయితే అమౌంట్ వస్తుంది. సరే అండి, గూగుల్ యాడ్సెన్స్ని అయితే ఓపెన్ చేద్దాం. దీని లోపలైతే పిన్ ఉంటుంది. పిన్ చూపిస్తాను. ఆ పిన్ను మనము గూగుల్ యాడ్సెన్స్లో అయితే ఎంటర్ చేయాలి. ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. నెక్స్ట్ పిన్ అయితే ఓపెన్ చేసేద్దామండి. ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టుంది. పక్కకి సైడ్స్ ఇచ్చారు కదా, సైడ్స్ కరెక్ట్గా చూసి కట్ చేసేయాలి. అసలు నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తాయని కూడా తెలియదు. నేను కొన్ని వీడియోస్ ఇప్పుడు ఇన్స్టాలో అయితే, వాట్సాప్లో అయితే ఎట్లయితే షేర్ చేశానో అలానే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ షేర్ చేశాను. అయితే నాకు ఫస్ట్ చెప్పింది అయితే మా ఫ్రెండ్ ప్రజ్ఞ తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. నువ్వు డైలీ ఇలానే వీడియోస్ పెట్టు, కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది, పిన్ కూడా వస్తుంది, అమౌంట్ కూడా వస్తాయని చెప్తే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇదే గూగుల్ పిన్. గూగుల్ యాడ్సెన్స్లో ఎలా సబ్మిట్ చేయాలో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సేమ్ ఇలానే సబ్మిట్ చేయాలి. నేను ప్రాసెస్ చెప్తాను, చూడండి. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేయండి.
ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ సైట్ ఓపెన్ చేసేసి సైన్ ఇన్ అవ్వండి. మీరు ఏ మెయిల్ తోటి అయితే లాగిన్ అయ్యారో అదే మెయిల్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ 3 లైన్స్ క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ పేమెంట్స్ అని ఉంది కదా, ఆ పేమెంట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ చెక్ అని ఉంది కదండి, సెకండ్ ఆప్షన్. ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి 6 డిజిట్ వెరిఫికేషన్ పిన్ అని ఉంది కదా, అందులో మనకు వచ్చిన యాడ్సెన్స్ నుంచి వచ్చిన పిన్ అయితే ఎంటర్ చేయాలి. పిన్ అయితే ఎంటర్ చేసేసి సబ్మిట్ని క్లిక్ చేయండి. కొద్ది రోజులు పోయిన తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయగానే అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. అంటే మన అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది ఏంటంటే మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనము అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. పిన్ టు పిన్ కరెక్ట్గా చెక్ చేసుకొని మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే పిన్ మనకి 3 సార్లు పంపిస్తారు, మిస్టేక్ అయితే తర్వాత పంపించారు. కరెక్ట్గా చెక్ చేసుకొని పిన్ టు పిన్ చూసుకొని అడ్రస్ అయితే ఫిల్ చేయాలి. నేను చెప్పిన డీటెయిల్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.